శ్రావణి చావు వెనుక రహస్యం. ఇది పార్ట్ 2 అండి. ఎవరైనా పార్ట్ 1 చూడకపోతే మన ఛానల్లో ఉంది, వెళ్ళి తప్పకుండా చూసేయండి. ఒక అమ్మాయి చనిపోవడానికి ముందు ఆమె ఎన్ని సార్లు లోపల చనిపోయి ఉండొచ్చో ఎప్పుడైనా ఒక్కసారి ఆలోచించారా? మరణం ఒక్క రోజులో జరగదు, కానీ మౌనం మొదలైన రోజే అది ప్రారంభమవుతుంది. మొదటగా ఇంట్లోని వారు, ఆ తర్వాత తాను ప్రాణంలో ప్రేమించిన తన ప్రాణ స్నేహితురాలు స్నేహ, ఆమె ఫ్రెండ్, ఆమె ఆశ, ఆమె మౌనం. డైరీలో స్నేహ పేరు కనిపించిన దగ్గర నుంచి శ్రావణి అమ్మకి ఒక విచిత్రమైన భయం మొదలైంది. ఎందుకంటే స్నేహ గురించి ఆమెకు అన్నీ తెలుసు. శ్రావణి జీవితంలో ఎవరైనా ఆమెని నవ్వించగలిగితే అది స్నేహ మాత్రమే అని నమ్మేది. శ్రావణి మౌనంగా ఉన్న రోజుల్లో ఆమె మౌనాన్ని కూడా నవ్వుగా మార్చగలిగిన మనిషి స్నేహ మాత్రమే. స్కూల్ నుంచి కాలేజ్ వరకు చిన్న చిన్న గొడవలు వచ్చినా కూడా మనమిద్దరం విడిపోం అని చెప్పుకున్న వాళ్ళిద్దరు. శ్రావణి కన్నీళ్లు బయటికి రాకముందే గుర్తుపట్టిన వ్యక్తి స్నేహ. అలాంటి మనిషి పేరు ఇప్పుడు ఒక నేరం కథలో భాగంగా మారిందంటే అది సాధారణమైన నమ్మక ద్రోహం కాదు. స్నేహ నా ఫ్రెండ్ కాదమ్మా, నా ఆశ. నాకు ఈ లోకం మీద నమ్మకం పోయినా స్నేహ ఉంది అన్న ఒక్క ఆలోచనతో నేను నిలబడేదాన్ని. నాకు భయం వేసినప్పుడు నేను దేవుణ్ణి కాదు, స్నేహని పిలిచేదాన్ని. నా గొంతు వణికితే నా మాటలు పూర్తవక ముందే అర్థం చేసుకునే మొట్టమొదటి మనిషి ఆమె మాత్రమే. అందుకే నేను ఎవరికీ చెప్పని మాటలు, ఎవరి ముందు చెప్పలేని భయాలు, నా మీద నాకు అసహ్యం, ఇవన్నీ ఆమె దగ్గరే వదిలిపెట్టేదాన్ని. అన్నీ తనతో పంచుకునేదాన్ని. ఈ పారాగ్రాఫ్ దగ్గర అమ్మకి ఒక విషయం అర్థమైంది. శ్రావణి ఒంటరిగా లేదు, కానీ ఆమె ఒంటరితనం అనేది చాలా ప్రమాదకరంగా మారిపోయింది అని చెప్పి. ఎందుకంటే మనల్ని పూర్తిగా చూసిన ఒక్క మనిషి కూడా మన బాధని తేలికగా తీసుకుంటే మిగతా ప్రపంచం మొత్తం వ్యర్థంగా అనిపిస్తుంది. కాలేజ్ ఫంక్షన్ రోజు స్నేహ నన్ను రెడీ చేయడంలో లీనమైపోయింది. ఆ రోజు నన్ను రెడీ చేయడంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఈరోజు నువ్వు నిన్ను మర్చిపోవాలి అని అనింది. నేను నిజంగానే ఆ రోజు నన్ను నేను మర్చిపోయానమ్మా. నన్ను అంత అందంగా తయారు చేసింది. నా భయాలు, నా అలవాట్లు, నా మౌనం అన్నీ పక్కన పెట్టి నవ్వాను. ఆ ఫోటోలో నేను కనిపించే నవ్వు నిజమైనది, కానీ అదే నవ్వు నా జీవితంలో చివరిసారి భయం లేకుండా వచ్చిన నవ్వు అని నాకు అప్పటికి కూడా తెలియదు. ఆ ఫోటో ఒక క్లిక్ కాదు, అది ఒక ప్రమాదపు హెచ్చరిక అని అప్పుడు నాకు అర్థం కాలేదు. స్నేహ ఆ ఫోటోని షేర్ చేసినప్పుడు ఆమె ముఖంలో గర్వం కనిపించింది. నువ్వు ఎంత బాగున్నావో అందరికీ చూపించాలి అని అనేది. ఆ మాట విన్నప్పుడు నాకు భయం వేసింది, కానీ ఆమె మీద నమ్మకం ఎక్కువగా ఉండడంతో నేను నోరు మూసుకున్నానమ్మా. ఆ రోజు నేను మళ్ళీ ఒక్కసారి నోరు మూసుకున్నాను. మొదటిసారిగా నాన్న భయంతో,
ఇప్పుడు స్నేహ మీద ఉన్న ప్రేమతో ఏమీ మాట్లాడలేకపోయాను. కామెంట్స్ రావడం మొదలయ్యాయి. మొదట నవ్వులా అనిపించాయి. తర్వాత జోకుల్లా మారాయి. ఆ తర్వాత అర్థం లేని మాటలుగా మారిపోయాయి. ప్రతి నోటిఫికేషన్ నా గుండె మీద పడిన రాయిలా అనిపించింది. ఫోన్ ఆఫ్ చేయాలనిపించింది. కానీ చెయ్యలేకపోయాను. ఎందుకంటే ఏదో ఒక మూలలో స్నేహ డిలీట్ చేస్తుందేమో అన్న ఆశతో ఉండిపోయాను. కానీ ఆమె డిలీట్ చేయలేదు. ఆ 2 గంటలు అమ్మా 2 గంటలు కాదు, 2 యుగాల్లా అనిపించాయి. ఆ 2 గంటల్లో నా పేరు నా చేతుల్లో నుంచి జారిపోయినట్లు అనిపించింది అని చదువుతుంటే ఆ అమ్మ ఇక్కడే ఆగిపోయింది. ఎందుకంటే తన కూతురు పేరు అనే పదాన్ని ఎంత పవిత్రంగా పెంచింది అనేది ఆమెకు తెలుసు. స్నేహకి ఫోన్ చేసినప్పుడు నా గొంతు నేను గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. డిలీట్ చెయ్యవా అన్నాను. ఆమె కొంచెం చిరాకు పడింది. ఇంత డ్రామా ఎందుకు అంది. ఎందుకు ఇంత కంగారు పడుతున్నావు? నేనున్నా కదా అని అనింది. ఆ ఒక్క మాట అమ్మా నా గుండెల్లో ఏదో తెగిపోయినట్లు అనిపించింది. ఇది డ్రామా కాదు, అది నా భయం. డ్రామా కాదు, అది నా రక్షణ కోసం చేసిన అరుపు అని చెప్పాలనిపించింది. కానీ నా మాట స్నేహ చెవులకు వినిపించలేదు. అక్కడే స్నేహ క్యారెక్టర్ నిజంగా బయటపడుతుంది. ఆమె చెడ్డది కాదమ్మా, కానీ ఆమె సేఫ్గానే ఉంది. ఆమెకు భయం తెలీదు. ఆమెకి చూపుల బాధ తెలీదు. ఆమెకి పేరు పోయే భయం తెలీదు. అందుకే నా బాధ ఆమెకి పెద్దదిగా అనిపించలేదు. ఆమె ప్రపంచంలో నేను ఒక ఫోటోని మాత్రమే. నా ప్రపంచంలో నేను ఒక లక్ష్యాన్ని. డైరీ చివరికి వచ్చేసరికి అక్షరాలు మళ్ళీ చిన్నగా మారాయి. అలసిపోయినట్టు అనిపించింది. ఆ రోజు నుంచి నేను స్నేహతో కూడా మౌనంగా మారిపోయాను. మాట్లాడితే అర్థం చేసుకోరేమో అన్న భయం, ఏడిస్తే నవ్వుతారేమో అన్న భయం. అమ్మ, నమ్మకం పోయిన తర్వాత మిగిలేది కోపం కాదు, ఖాళీ. చివరి పారాగ్రాఫ్ చాలా పొడవుగా ఉంది, కానీ చాలా మౌనంగా కూడా ఉంది. నన్ను నాశనం చేసింది ఫోటో కాదు, కామెంట్స్ కాదు, అబ్బాయిలు కూడా కాదు, నా ఫ్రెండ్ కూడా కాదు. నన్ను నాశనం చేసింది నీ బాధ పెద్దది కాదు అని ఎవరో ఒకరు చెప్పిన ఆ క్షణం. ఆ క్షణం తర్వాత నేను మాట్లాడడం మానేశాను. ఎందుకంటే మాట్లాడినా వినరు అనిపించినప్పుడు మౌనం చాలా సేఫ్గా అనిపించేది. డైరీ చివర్లో ఒకే ఒక్క లైన్ ఉంది. అది చూసి అమ్మ గుండెల్లో బరువు పెరిగిపోతుంది. కొన్ని ప్రేమలు కాపాడవమ్మా, కేవలం చూస్తూ నిలబడతాయి అని రాసుంది. అవి అన్న శ్రావణి మాటలు తనని గుణపాల్లా గుచ్చుతున్నాయి. శ్రావణి చిన్నప్పటి నుంచే భయపడే అమ్మాయి అయితే అస్సలు కాదు. అసలు ఆమె చిన్నప్పుడు చాలా నవ్వేది, చాలా గట్టిగా మాట్లాడేది. ఎవరైనా తేడాగా చూస్తే ఏంటి అలా చూస్తున్నారు అని అడిగే ధైర్యం ఉన్న పిల్ల శ్రావణి. కానీ ఆ ధైర్యం ఒకే ఒక్క రోజులో మౌనంగా మారిపోయింది. అది ఆమె 15 ఏళ్ల వయసు. ఆ రోజు కూడా
మామూలుగానే మొదలైంది. స్కూల్ నుంచి ఇంటికి వస్తూ రోజూ వెళ్ళే అదే రోడ్డు, అదే బస్ స్టాప్, అదే చుట్టుపక్కల ప్రపంచం, ఇల్లు. కానీ ఆ రోజు ఆ రోడ్డే ఆమె జీవితాన్ని మార్చేసింది. బస్సు దిగగానే ఎవరో వెనుక నుంచి ఆమె చెయ్యి గట్టిగా పట్టుకున్నారు. తిరిగి చూడబోయేలోపే ఒక అశ్లీల నవ్వు, ఒక దుర్వాక్యం, ఒక అసహ్యమైన స్పర్శ శ్రావణి గొంతు లోపలే అడ్డుకుపోయింది. కేక వేయాలనిపించింది, కానీ శబ్దం బయటికి రాలేకపోయింది. పరిగెత్తాలనుకుంది, కానీ తన కాళ్ళు సహకరించటం లేదు పరిగెత్తడానికి. అది కొన్ని సెకన్లే, కానీ ఆ కొన్ని సెకన్లు ఆమెకి జీవితకాల శిక్ష అయ్యాయి. ఇంటికి వచ్చి ఏడుస్తూ చెప్పింది, తండ్రికి కాదు, తల్లికి కాదు, అమ్మమ్మకి. అమ్మమ్మ నిశ్శబ్దంగా విన్నాక ఒక్క మాటే చెప్పింది, ఇలాంటి విషయాలు బయటికి చెప్పకూడదమ్మా. అలా చెప్పటం వల్ల మన పరువే పోతుంది. నువ్వే జాగ్రత్తగా ఉండాల్సింది అని అన్నది. ఆ రోజు శ్రావణి మొదటిసారి అర్థం చేసుకుంది. బాధపడితే దోషి తానే అవుతాను అని అనుకుంది. ఏడిస్తే తప్పు తనదేనేమో అంటారు అని భయపడిపోయింది. మనం భయపడితే నవ్వుకునేదే ఈ లోకం అని అనుకుంది. ఆ రోజు నుంచి ఆమె ఎవరైనా ఎక్కువ చూస్తే భయం. ఎందుకంటే ఆమెకు తెలుసు, ఏదైనా జరిగితే లోకం అడిగేది ఒక్కటే, అసలు నువ్వెందుకు అలా వెళ్ళావు, నువ్వే ఎందుకు మౌనంగా ఉన్నావు అని అడుగుతారు అనుకునేది. అందుకే శ్రావణి ఎక్కువగా ఎవ్వరితో మాట్లాడదు. అందుకే నవ్వు తగ్గించేసింది. అందుకే చిన్న విషయానికే వణుకుతుంది. ఇన్ని సంవత్సరాలైనా ఎందుకు ఇంకా ఇంత భయం నీకు అని ఎవరైనా అడుగుతారేమో అని అనుకునేది. ఎందుకంటే గాయం మానిపోతుంది, కానీ ఆ గాయం మీద పడిన మాటలు మాత్రం ఎప్పటికీ మానవు అనే ముద్ర వేసుకుంది శ్రావణి మనస్సులో. శ్రావణి భయపడేది ప్రపంచం వల్ల కాదు, తన మాటని నమ్మని ఈ లోకం గురించి, తన మౌనాన్ని తప్పుగా అర్థం చేసుకునే మనుషుల గురించి. నువ్వే జాగ్రత్తగా ఉండాల్సింది అన్న ఒక్క వాక్యం వల్ల అందుకే ఆమె ఇలా ఆలోచించడం మొదలుపెట్టింది. అందుకే ఆమె మౌనంగా ఉంటుంది. అందుకే ఆమె కళ్ళల్లో ఎప్పుడూ చెప్పలేని భయం కనిపిస్తూ ఉంటుంది. ఇది చూశాక ఎవ్వరూ శ్రావణి ఎందుకు భయపడుతుంది అని అడగరు. అడిగితే ఒకటే అనిపిస్తుంది, ఈ లోకం అమ్మాయిల్ని ధైర్యంగా ఉండమంటుంది, కానీ నిజాన్ని నిర్భయంగా చెప్పే ధైర్యం మాత్రం ఇవ్వట్లేదు. శ్రావణి విషయంలో వాళ్ళు ఎంత పెద్ద తప్పు చేశారో అప్పుడు వాళ్ళకి అర్థమైంది. ఒక్కసారి నా కూతుర్ని పక్కన కూర్చోబెట్టుకొని, నీ తప్పు ఏమీ లేదు, నీకు మేమున్నాం అని చెప్పాల్సింది అంటూ తన మరణానికి ఒక రకంగా తాను కూడా కారణమే అని బాధపడుతుంది. ఆ డైరీని ఎమోషన్తో చదివిన తర్వాత ఒక్కసారిగా ఇల్లంతా నిశ్శబ్దంగా మారిపోయింది. లైట్ గాలి శబ్దం, పేజీలు తానే తిప్పుకున్నట్టు సౌండ్. డైరీ చివరి లైన్ చదివిన తర్వాత అమ్మ చేతులు వణకడం మొదలుపెట్టాయి. ఇంట్లో ఎవ్వరూ లేరు, కానీ కిటికీ దగ్గర కర్టన్ నెమ్మదిగా కదిలింది. గాలి లేదు,
ఫ్యాన్ కూడా ఆఫ్ చేసి ఉంది. అయినా కర్టన్స్ అన్నీ కదులుతూ ఉన్నాయి. అమ్మ నెమ్మదిగా తల ఎత్తింది. కిటికీ పక్కన తెల్లటి వెలుగులో ఒక నీడ కనిపించింది. అమ్మా, ఇది ఇంకా పూర్తవ్వలేదు. నిజం ఇంకా బయటికి రాలేదమ్మా అంటూ చెప్పింది. ఒక్క క్షణం శ్రావణి గొంతు విన్న ఆ అమ్మ కళ్ళల్లో కన్నీళ్ళు, గుండెల్లో భయం. కానీ ఆ స్వరం మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించింది. నా మరణానికి కారణం ఏంటో రేపు చెప్తానమ్మా. మరణం వెనుక అసలు నిజం రేపు నీ ముందు పెడతానమ్మా అంటూ మాయమైపోయింది. వెలుగు ఒక్కసారిగా ఆరిపోయింది. గది మళ్ళీ నిశ్శబ్దంగా మారిపోయింది. డైరీ చివరి పేజీ తానే మూసుకుపోయింది. శ్రావణి మరణం యాదృచ్ఛికమైతే కాదు, అది ఒక ప్లాన్ ప్రకారం జరిగిన మర్డర్. అసలు నిజం తెలుసుకోవాలనుకుంటే పార్ట్ 3 రేపు సాయంత్రం 7:30 కల్లా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. తప్పకుండా చూడండి. ఈ కథ ఒక శ్రావణి గురించేం కాదు, మాట్లాడలేక మౌనంగా మారిపోయిన ప్రతి అమ్మాయి గురించి ఈ కథ. మీకు ఈ కథలో ఎవరి తప్పు ఎక్కువగా అనిపించిందో చెప్పండి. పేరెంట్స్దా, ఫ్రెండ్సా, లేక సొసైటీనా? కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఈ కథ మీకు మనసుకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి నిజాలు వినాలనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి సిరీస్లు మిస్ కాకుండా ఉండాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మౌనం ఉన్నంత వరకు ఈ కథలు ఆగవు. థ్యాంక్ యూ సో మచ్.